హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త కలెక్టర్లకు భారీ షాక్ అండి. చంద్రబాబు నాయుడు తీవ్ర వార్నింగ్. పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. తమ 5 ఏళ్ల కాలంలో పరిపాలన ఎలా ఉండాలో, అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో కలెక్టర్లకు వివరించారు. పథకాల అమల్లో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించామని, కలెక్టర్లు, అధికారులు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల్లోకి మరోసారి వెళ్ళి ఓట్లు అడిగేలా ఉండాలి అంటే పథకాలు అమలు, అలాగే లబ్ధిదారుల గుర్తింపు మొదలగు విషయాల్లో నాయకులతో పాటు అధికారులంతా నిబద్ధతతో పనిచేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనిచేయాలని, రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటి అందరినీ సంసిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సదస్సులో పేర్కొన్నారు. అహంకార పూరిత ధోరణి విడనాడి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ, అవసరమైతే పొరుగు జిల్లా అధికారుల సహాయం తీసుకుంటూ కూడా ముందుకు వెళ్లాలని అయితే ఆదేశించారు.